చట్టాలు మనుషులను మార్చగలుగుతున్నాయా? చట్టాలు మనుషులు, నిర్భయ చట్టం వచ్చింది, ఏమన్నా మార్పు వచ్చిందా? ఇంకా పెరిగిపోయింది. మద్యపాన నిషేధం చట్టం వచ్చింది, ఏమన్నా ఆగిందా? ఇంకా రేట్లు పెరుగుతున్నాయి. మొన్న ఒక చోట సారా సీసాల డంపింగ్ పట్టుకున్నారు, పెద్ద గోడౌన్. వాటిని జేసీబీతో క్రాష్ చేయకపోతుంటే చుట్టూ జనం చేరి ఒక్కసారి కుక్కలు ఎగబడి బాటిల్స్ లాక్కు పారిపోయారు. పోలీసులు ఆగండి ఆగండి ఎవడవుతాడు. అలాగ బానిసలు అయిపోయి ఏదన్నా చట్టము మనిషిని మార్చలేదు. మారు మనస్సు పొందిన వారు ఏ చట్టం లేకుండా క్రమముగా జీవిస్తారు. అదే పరలోక చట్టం. పరలోక చట్టం ఏంటి? మారు మనసు పొందటం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు చూద్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 2:38, 39, 40 వచనాలు మనం చదువుకుందాం. ఒక సంగతిని ధ్యానించుకుందాం. 38, 39, 40 వచనాలు పెద్దగా. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. చాలు. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని ఆదరించుము, మమ్మల్ని బలపరచుము, నన్ను బలపరచుము. విని గ్రహించి లోబడి అనుసరించే భాగ్యము, జీవించే జీవితం మాకు దయచి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి. యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ అనేక విషయాల గురించి ప్రస్తావించడం జరిగింది. వాటిల్లో ముఖ్యమైనవి ఏంటంటే, మీరు మారు మనసు పొంది, ఫస్ట్ పాయింట్ ఏంటి? యేసు ప్రభు నామంలో పరలోక రాజ్య యాత్ర ప్రారంభించిన వారి జీవితంలో ఉండాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మారు మనసు పొంది. తర్వాత ఏమంటున్నారు? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుదురు. ఎవరికి ఈ మాటలంటే, ఈ వాగ్దానములు మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పు. అది ఇప్పుడు మనం ఈ చివరి కేటర్లోకి రావచ్చు. ఎందుకంటే ఆ రోజునే అక్కడ యెరూషలేము ఇశ్రాయేలు ప్రాంతపు ప్రజలను ఉద్దేశించి మాట్లాడినా ఏమంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా రాపిచ్చారు? దూరస్తులందరికీ. అంటే దూరస్తులంటే వివరణ, అనగా యేసు ప్రభు నామంలో పిలువబడిన వారందరికీ అంటున్నాడు. అంటే ప్రపంచమంతటికి అని. ప్రపంచమంతటికి ఆయన పిలిచిన వారికి ముఖ్యంగా పిలిస్తేనే వచ్చాము ఇక్కడికి. ఆయన పిలవకపోతే ఇక్కడ ఎవరు ఉండలేరు. ఇలాంటి వారికి మరొక హెచ్చరిక ఏంటి? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. అది సరే. ఈ అంశాలన్నీ ఒక్కొక్క సబ్జెక్ట్. మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిసము, పరిశుద్ధాత్మాభిషేకము, మరి అందరికీ పాలుంది అనే అంశము, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ. ఇవన్నీ ఒక్కొక్క సబ్జెక్టు. మారు మనసు అనే విషయాన్ని మనం ధ్యానించుకుందాం. మారు మనసు ఎలాంటిదంటే,
ఒక అపార్ట్మెంటు, ఒక ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క పిల్లర్కి ఏనుగు పాదం వేసి గ్రౌండ్ బెల్ట్ వేసి అటు చేస్తారు. అపార్ట్మెంట్ కట్టాలనుకున్నవాడు ఏం చేస్తాడంటే ఆ ఏరియా అంతా పెద్ద గుంట తవ్వి మట్టి అంతా తీసి కొన్ని అడుగుల మందంలో కాంక్రీట్ వేస్తాడు. ఆ కాంక్రీట్లోంచి పిల్లర్స్ కోసం రాడ్స్ పైకి లేపుతాడు. మారు మనసు లేనోళ్ళు పరలోక రాజ్యం దాకా ప్రయాణం చేయటం అనేది ఎంత కష్టమో, పునాదులు లేకుండా ఇల్లును కట్టడం కూడా అంతే. లేకపోతే పునాదులు లేకుండా ఇల్లు కట్టడం ఎంత అపహాస్యం పాలో, మారు మనసు లేకుండా పరలోక రాజ్య ప్రయాణం కూడా అంతే. పరలోక రాజ్యం అంటే ఒకసారి మన ముందుకు వచ్చి ఊడి పడదు. రక్షణ పొందింది మొదలుకొని మనం అనుదిన జీవిత యాత్రను కొనసాగిస్తామే, దాని అంతటిది కూడా ఇంక్లూడ్ అయ్యి కలిసి ఉంటుంది. చూడండి, దేవుని వాక్యంలో మనం 3వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 3:20. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము. ఒక పాయింట్ ఏంటంటే పాపములు తుడిచివేయబడు నిమిత్తం. తుడిచివేస్తే అక్కడేమీ కనపడదు. తుడిచివేస్తే అక్కడేమీ బోర్డు మీద రాస్తారు, మళ్ళీ డస్టర్తో ఏం చేస్తారు, తుడిచి మళ్ళీ ఇంకేమైనా ఉంటుంది అక్కడ? కనపడుతుంది? అసలు కనపడుతుందా? పాపములు తుడిచివేయ నిమిత్తం మనకేం కావాలి? రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఒకటేంటి, మనకెందుకు మారు మనసు? ఎందుకు? పాపములు తుడిచివేయ నిమిత్తం. కనుక మనము మన హృదయాన్ని జాగ్రత్తగా మన మనస్సుని మార్చుకోవటం. ఇప్పుడు కొత్తగా చూస్తుంది ఏంటంటే రోజుకొకటి, సంవత్సరానికి ఒకటి మనసుని రాను రాను మార్చుకుంటాము అనే పాయింట్ చూస్తున్నాం. కొంతమంది బోధల్లో కూడా ఇది చచ్చిపోయే వారికి ఈ మారు మనసు పొందుతూనే ఉండాలి అనేటువంటిది ఒకటి. ఇవన్నీ కరెక్ట్ అయితే కావచ్చు, కానీ మన పితరుల కాలంలో వారు అనుభవించిన అనుభవం ఏంటో తెలుసా? వాళ్ళు ప్రార్థన చేస్తుంటే తెల్లవారిపోయేదంట. శనివారం ఉపవాస ప్రార్థన చేస్తుంటే స్టువర్ట్పురంలో కానీ, మరి బాపట్ల దేవసాయం గారు, పరసాదరావు గారు కాలంలో మొదటి దినాల్లో ఏమయ్యేది? తెల్లవారిపోయేదంట. ఏం చేసేవాళ్ళు వీళ్ళు? ఇంత సమయం ఏం ప్రార్థన చేసేవాళ్ళు? మనం అన్నీ చక్కగా పాయింట్లు పెట్టుకుని, లిస్టులు పెట్టుకుని, కుటుంబాలు పెట్టుకుని ప్రార్థన చేస్తుంటే గంట కాడవట్లా. మరి వాళ్ళు తెల్లవారులు ఏం చేసేవాళ్ళు? వాళ్ళ మనస్సాక్షిని సరి చేసుకునేవాళ్ళు. ఇంకొక ఆయన ఏం చెప్పాడంటే ఇసుకలోకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తుంటే మోకరించి తలకాయ నేల కానించి ఈ భాగం అంట ఇసుకలో దూరిపోయేదండి. ప్రభా అంటే లోపల నుంచి యుద్ధం, ఇది లోపల ఉన్న దాని మీద యుద్ధం అని ఎలాగో పెనుకులాడుతుంటే ఈ తలంతా ఇసుకలో దూరిపోయింది అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకు వచ్చేది కాదండి. తెల్లవారిపోయింది అనే ఆలోచన కూడా వచ్చేది కాదండి. ఆ విధంగా మన పితరుల కాలం, దానియేలు గారి కాలం, కాటుమ బొల్లె జాన్ గారి కాలం, దేవసాయం గారు, బాపట్ల దేవసాయం గారు, స్టువర్ట్పురం దేవసాయం, వీళ్ళు ప్రాథమికంగానే ఇంక వాళ్ళకి రెండోసారికి ఆ పని లేదు. ఇక వాళ్ళ స్వభావము ప్రభువుతో కూడా మమేకమయ్యే వరకు వాళ్ళు ఏం చేశారు? ప్రారంభంలోనే క్లియర్ చేసుకున్నారు. ఇక ఆ తర్వాత అది మారు మనసు అనుభవం. ఈ మారు మనసు లేకుండా ప్రార్థన చేయకూడదా? మారు మనసు లేకుండా కార్యాలు జరగవా అంటే ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఇప్పుడు మీలో ఫోన్పే వాడేవాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఫోన్పే వాడేవాళ్ళు? నువ్వు కూడా ఫోన్పే వాడుతున్నావా? అబ్బా, ఏటీఎం డ్రా చేసుకునేవాళ్ళు. దీనికి ఏముంటుందంటే ఒక పిన్ సెట్ చేస్తాం మనం, కానీ వాళ్ళు. సరే, మారు మనసుకు ఒక పిన్ సెట్ చేయబడి ఉంది. ఏంటి ఆ పిన్ అంటే? యేసు ప్రభు మనసు. మారు మనసుకు సెట్ చేయబడిన పిన్ ఏంటి? యేసు ప్రభు మనసు. ఆయన చెప్పారు ఇదే మార్గం, ఇదే సత్యం. ఆయన ఫోకస్ చేశారు. 33.5 సంవత్సరాలు ఏం చేశారు? ఆయన జీవన శైలిని, మనసుని, ఆయన అంతరంగమును, పరలోకపు నాలెడ్జ్ని ప్రజలకి, శిష్యులకు అందించారు. ఇప్పుడు మన మనసు ఎక్కడి దాకా మార్చబడాలి? ప్రభు మనసు దాకా మార్చబడాలి. ఇప్పుడు పిన్ను 2562 ఏదనుకో, నువ్వు 3562 కొడితే క్యాష్ వచ్చిద్దా? ఎందుకు రాకూడదు? రాదు.
రాంగ్ ప్యాటర్న్ అంటది. ఇక్కడ ఫోన్పేలో ఏదన్నా రాంగ్, అవునా? ఇక్కడ కుదరదా, అక్కడ కుదిరిద్దా? ఇది ఎట్లా సాధ్యం? అంటే అనుకుంటున్నాం కుదురుతుందని, మన మనసుని, మన భక్తిని, మన ఆలోచన విధానాన్ని బాగానే అనుకున్నాం, కానీ అక్కడ మ్యాచ్ అవ్వక డ్రా చేయాల్సిన అమౌంట్ ఏమో డ్రా కావట్లా, ఎవరికైనా పంపాల్సిన అమౌంట్ కూడా పంపబట్లా. మారు మనస్సు లేకపోతే ఏమైందంటే దేవుని యొక్క సమృద్ధిలోంచి మనం పొందుకోవాలనుకున్నది పొందుకోలేము. మనము మన పిల్లలకో మన బంధువులకో ఎవరికో మన ద్వారా ప్రభువా ఇదిగో ఇది జరిగించాలని అనుకుంటే అది కూడా కారణం ఏంటి? ఈ పిన్ సెట్ అవ్వట్లా. అక్కడ పిన్ను, నువ్వు చేసే పిన్ను, కొట్టే పిన్ను సెట్ అవ్వట్లా. అర్థమైందా? మారు మనసు అంటే ఊరికనే లేదు. అది మన అంతరంగము పాప పంకిలమై తరతరాల నుంచి అలాగ వచ్చేసింది. రక్షణ పొందే దేవుని దయ వల్ల ఆయన ఉచితమైన కృప. అది మనసును ఏం చేయాలి? మార్చుకోవాలి. స్త్రీలు కానీ పురుషులు కానీ కొన్నిసార్లు విశాల హృదయం లేనప్పుడు ఏమవుతుందంటే ఊరికినే ఇస్తిరాకు భోజనాలకు వెళ్ళంగానే ఇస్తిరాకు ఏం కలిగినా ఎగిరెగిరి పడితే ప్రయోజనం ఉంది. ఇప్పుడు భోజనాలకు వెళ్ళి కూర్చున్నాం, ఇస్తిరాకు వేసి దాని నిండా ఏం కావాలి? వండినవన్నీ దానిలోకి రావాలి. అంతవరకు సరిపోయిందా? అవన్నీ ఏం చేయాలి? తినగలగాలి. అంతవరకు సరిపోయిందా? అవన్నీ జీర్ణశక్తి కావాలి. ఆ ఆహారం రక్తంలో కలవాలి. ఆ రక్తంలో కలిసిన శక్తిగా వినియోగించాలి. దానివల్ల ఫలితం వస్తుంది. మారు మనసు అంటే ఏంటంటే దేవునితో మన అంతరంగాన్ని మనము చాలా ప్రయాసపడుతున్నాం, చాలా పళ్ళబిగుతో మనం నిష్ఠగా భక్తి చేస్తున్నాం. మారు మనసు పొందిన వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందంటే తేలిగ్గా ఉంటుంది, సునాయాసంగా ఉంటుంది. ప్రభువా వర్షం ఆపి ప్రభు, ఎందుకని? నీ పిన్ను ప్రభు సెట్ చేసిన పిన్ను, నువ్వు కొట్టిన పిన్ను ప్రభు సెట్ చేసింది ఏమైనా కలిసిని తొందరలోనే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఎక్కువసేపు పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైనా నెట్ ప్రాబ్లం అలాంటివి ఉంటాయి, కానీ ఆ నెట్ ఎప్పుడూ క్లియర్గానే ఉంటుంది. ఆ నెట్కి ఏం ప్రాబ్లం ఉండదు. కనుక దేని మీద మనం దృష్టి పెట్టాలంటే మారు మనసు పొందాలి. అందుకనే మొదట వాళ్ళకి ఎంత సబ్జెక్ట్ తెలియకపోయినా, ఈ పిన్నులు ఇవన్నీ తెలియకపోయినా ఏం చేశారు? వాళ్ళు ప్రభు మనసుతో అనుసంధానం అయ్యారు, కనెక్ట్ అయ్యారు. సో ఇంకా నేను మొన్న చదివాను పెనుమూడి జాన్ గారి జీవిత చరిత్రలో, ఆ దినాల్లోనంట దయ్యాలని, విషపురుగులు, పాములు, తేళ్లు కుట్టిని అని, ఇంకా మరణాలని భయం ఉండేది కాదంట ఆయన ఉన్నంత. అంటే ఆయన మనస్సు ఎవరి మనసుతో కలిసింది? దేవుని మనసుతో. సో దేవుడు ఏమంటున్నాడు? నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. మనకేదో కొద్దిగా మనం అనుకున్నా పోయిన అంతకంటే ఇప్పుడు నేను బాగున్నాను కదా, అంతకంటే నేను ఇప్పుడు మంచి ప్రార్థన చేస్తాను అనుకుంటున్నాం, కానీ అసలు మనం రీచ్ అవ్వాల్సిన స్థాయికి చేరామా అనే ఆలోచనలోకి మనం రాకపోవటం వలన ప్రార్థన జరుగుతుంది, బాప్తిసాలు జరుగుతున్నాయి, బలారాధన జరుగుతుంది, క్రమంగా ఆరాధన జరుగుతుంది, సందాలు జరుగుతున్నాయి, కార్యాలు జరగట్లా. కారణం ఏంటంటే మన మనసు ప్రభు పితరులు చేసిన భక్తి విధానానికి మనం ఎలాగ చూస్తే మన కళ్ళ ముందే ఉందిగా. ఒక తరం ఏమిటి, ఒక తరానికి ఇన్ఫర్మేషన్ అందుతుందిగా. ఎలాగ ఏం చేశారు వాళ్ళు అంతసేపు? అప్పుడు ఇంతమంది జనం కూడా లేరే. ప్రభు ఆ ఊర్లో వాళ్ళని రక్షించి ఈ ఊళ్ళు జనం కూడా లేరే. అప్పుడు సంఘాలు ఇన్ని లేవే. మరి ఏం ప్రార్థన చేశారంటే దేవుని ఆత్మ చేత వారు తాకబడేటట్టుగా, దేవుని అగ్ని చేత కాల్చబడేట్టుగా వారు సమయాన్ని ప్రభు దగ్గర వెచ్చించారు. అప్పుడు ఇక ఆ తర్వాత వాళ్ళ డైలీ లైఫ్ ఎలాగ మారిపోయింది? అపోస్తుల కార్యాలాగా మారిపోయింది. అపోస్తుల కార్యాల్లో మనం చదువుతామే, అపోస్తుల కార్యాలు పుస్తకంలో ఉన్న అధ్యాయాలు ఎన్నెన్ని కార్యాలు, శిష్యుల యొక్క ప్రారంభ దినాలు ఎలాగా, ఇలాంటి కార్యాలు జరిగిపోయింది. కాబట్టి మనము దృష్టి పెట్టాలి దేని మీద? మారు మనసు. మన మనస్సు ప్రభు మనసు వైపుకి పిల్లలు కూడా ఆ దృష్టి పెట్టాలి. దానిలయ్య గారు కూడా ఏకాంత ప్రార్థనలో ఎక్కువగా ఏం చేసేవారంటే ఆయన అంతరంగము ప్రభువుతో కూడా
కలిసిపోయేటట్టుగా సరి చేసుకునేవాడు. స్టూడెంట్గా ఉన్నప్పుడే దాదాపు 2 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసేవారని మనం జీవజల ప్రవాహాల్లో చదువుతాం. ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎక్కడో మాగాడి శాలలోకి వెళ్ళిపోయి దుక్కి దున్నిన శాలలో ఎక్కువగా గడుపుతూ ఉండేవారని, అక్కడ నుంచి దేవుని యొక్క అలాగా ఆ స్థాయి ఎంత అద్భుతమైందని. మనము మన స్థితిని సరి చేసుకుంటే మన యొక్క అనుదిన దైనందిన జీవితం ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. మారు మనసు లేనప్పుడు ఏమైందంటే మన అంతరంగము మన మీద డామినేట్ చేయటానికి ట్రై చేస్తా, అంటే మనల్ని జయించడానికి ప్రయత్నం చేస్తాం. మన స్వభావము, మన మాటలు, మన ప్రవర్తన, అంతరంగంలో ఏముందో అదేం చేస్తుంది? మనల్ని ఓవర్టేక్ చేసి మనకంటే ముందు బయటకు వచ్చేసి నేనున్నాను లోపలని మనలో నుంచి అది బయటికి కనపరుచుకుంటాం. మనలో ఏముందండి? ఏమైనా ఘనతలు ఉన్నాయా? ప్రఖ్యాతలు ఉన్నాయా? పేర్లు ఉన్నాయా? ఏమైనా గుడ్ క్యారెక్టర్ ఉందా గతంలో? అంటే నాలో లేదు. మరి దాన్ని నేను పూర్తిగా పరిపూర్ణంగా జయించకపోతే మరి బలహీన సమయంలో ఏమవుతూ ఉంటుంది? అది ఆ ఆశలు వస్తాయి, ఆ మాటలు వస్తాయి, ఆ స్వభావం వస్తుంది, ఆ సనుగుడు వస్తుంది. ఇవన్నీ మనలో నుంచి ఏం చేస్తాయి? బయటకు వచ్చేస్తాయి. జీవం నుంచి ఓట మూసివేయబడుతుంది. సామెతల గ్రంథకర్త చెప్తారు కదా, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో, ఎందుకంటే దానిలో నుంచి జీవజలములు, జీవ ఓటలు వస్తాయి. ఇలాగ మన హృదయాన్ని సరి చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, సహోదరి సహోదరులారా, నీవు ఒక గొప్ప శక్తి కలిగిన వ్యక్తిగా దేవుని చేతిలో ఉంటావు. అంతే. ఈ భౌతిక సంబంధమైన శ్రమ అనేది తగ్గిపోద్ది. మానసిక ఒత్తిడి, నిన్న అనుదిన ధ్యానాల్లో జోగారు అంటారు, రాను రాను లిల్లీ పుట్స్ వలె, లిల్లీ పుట్లు అంటే చిన్న అయిపోయి భక్తిలో వచ్చే ఒత్తిడులకి ఏమైపోతున్నారంట? నలిగిపోతున్నారంట. ఈ ఒత్తిళ్ళు కింద పడి ఏమైపోతున్నారు? నలిగిపోతున్నారు. ఎన్ని ఒత్తిళ్ళు? తొందరలు, సమయం లేకపోవడం, ఆర్థిక సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, లోకంతో పోరాటం, పాపంతో పోరాటం, నలిగిపోతున్నారు. కానీ జయించలేకపోతున్నారని మీరు చదువుతున్నారో లేదో నాకు తెలియదు. నేను మాత్రం ఏ రోజు మెసేజ్ ఆ రోజు ఏదో టైంలో పెడతా ఉన్నాను గ్రూప్స్లో. దానిలో జోగారా ఈ మాట అంటాడు, లిల్లీ పుట్లలాగా తయారైపోయి పరిస్థితులు తట్టుకోలేక, జయించలేక వాటిలో పడి ఏమైపోతున్నామంట. కాబట్టి మారు మనసు అనేది పరిపూర్ణమైన మెట్టు ఒకటి ఉందని మనం గ్రహించాలి. మారు మనసు అనే విషయంలో పరిపూర్ణమైన మెట్టు ఉంది. ఇప్పుడు దానిలోంచి ఒకటోది ఏం నేర్చుకున్నాం? అపోస్తలుల కార్యం 3:20లో పాపములు తుడిచివేయబడు నిమిత్తము. ఇంకొకటి చూద్దాం, చూడండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనం, 21 కూడా చదువుతాం. 20:21 చదవండి. కరెక్ట్గా చూడమ్మా. అవును, అదే చదువమ్మా. దాచుకొనక మీకు ఇంటింటికి చెప్పాడంట పౌలు గారు. ఇంటింటికి మేలైంది ఆయన గ్రహించుకున్నాడు, మేలైంది ఆయన అర్థం చేసుకున్నాడు, దాన్ని పొందుకున్నాడు. ఇక దేవుని బిడ్డలు మేలైన దాన్ని దాచుకోలేరు. ఆయన ఏం చేశాడు? ఇంటింటికి చెప్పాడు. ప్రయోజనకరమైంది ఏది దాచుకొనక బహిరంగంగా చెప్పాడంట. ఇంటింటికి తెలియజేయచ్చు, బోధించు, దేవుని ఎదుట లేకపోతే దేవుని విషయమై మారు మనసు పొంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలన యూదులకు గ్రీసు దేశస్తులకు ఇలాగ సాక్ష్యం. ఇక్కడ చూడండి, ఈ పౌలు గారికి అర్థమైన సీక్రెట్ ఏంటంట? భక్తిలో సీక్రెట్, మారు మనసు పొందితే నీ విశ్వాసం బలపడిద్ది. మారు మనసు లేని వాళ్ళ విశ్వాసము ఉన్నతమైన మెట్టుకి ఎదగదు. విశ్వాసం ఉంచుతున్నాం, నమ్ముతున్నాం, వినటం వల్ల విశ్వాసం ఉంచుతున్నాం, కానీ దానిని జయించలేకపోతుంది, విశ్వాసం ద్వారా సాధించలేకపోతుంది. ఎందుకని? ఈ విశ్వాసపు యాత్రలో ఏదో ఒక సమయంలో మన పాత మనసు దాడి చేస్తుంది, విశ్వాసం ఓడబద్దలైపోతుంది.
వాడబద్దలైపోయిన సముద్రంలో వాడబద్దలైతే ఓడలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో, లోతైన మారు మనసు లేకుండా విశ్వాసంలో సాగుతున్నాం అనుకుంటున్నాం వరకే. కానీ ఈ విశ్వాసపు ప్రయోగం, విశ్వాసాన్ని ప్రయోగిస్తున్నాం కదా, ఫలానా విషయం. ఈ మారు మనసు లేకపోవటం వలన విశ్వాసపు ప్రయోగం చేసుకుంటూ మనం జయించలేకపోవడానికి కారణం, పాతది ఏం చేస్తుంది, మధ్యలో వచ్చి ఏదో ఒక రకంగా ఒక బలహీనమైన బాణాన్ని మన మీద వేస్తాం. అంటే మారు మనసు లేకపోతే, సరైన మారు మనసు లేకపోతే విశ్వాసపు యాత్రను బ్రేక్ అవుతున్నాం. ఒక కార్యం జరగల, లేకపోతే ఆలస్యం అవుతుంది. ఈ మారు మనసు అనుభవం లేనందువలన నీ పాత బుద్ధి వచ్చా, ఇది ఏదో వాళ్ళ వరకు పెనుమూడి జాను గారు, ప్రసాదరావు గారికి సాధ్యమైంది, కానీ నీకు అంత కుదరదు, నువ్వు అట్లా చేయటానికి నీకు సాలదు అని ఒక బాణం వదిలింది అనుకో, మనం ఏమనుకుంటున్నాం, నిజమే కదా, ఆయనంత భక్తి మనకు లేదు కదా అని అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నిన్న నేడు నిరంతరము నాకు ఇలాంటి వాళ్ళు ప్రతి తరంలో రావాలి. లోతైన మారు మనసు లేకపోతే సమస్య ఏంటి అర్థమైందా? నీ విశ్వాసం అయితే టార్గెట్ పెడుతున్నావు, ఇది నా విశ్వాసం, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. కానీ నేను ఇక్కడికి వచ్చేలాగా నీరసం వచ్చింది. ఇప్పుడు ఏమంటుంది, నా పాత స్వభావం, వయసుతో పాటు కొంత సమస్యలు వస్తాయి అబ్బాయి, నువ్వు ఏదో అనుకుని ఎడదాకా వెళ్ళాలనుకున్నావు, నువ్వు తగ్గు అంటది. ఏంటది? నా పాత స్వభావం. ఇప్పుడు విశ్వాసం ఏమైంది? బ్రేక్ అయింది. కాబట్టి లోతైన మారు మనసు, వింటున్నారా? ఈ విషయాన్ని మిస్ కావాకండి ఎవరు. లోతైన మారు మనసు యొక్క ప్రాముఖ్యత ఏంటి అర్థమైందా? ఒకటేంటి, పాపములు తుడిచివేయబడి. రెండోది ఏంటి, విశ్వాసం ఉంచి, ఏమంటారు అక్కడ ఆయన 20వ అధ్యాయంలో మనం ఏం చదివాం, విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందు మారు మనసు పొంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచాలి. మారు మనసు పొంది విశ్వాసం ఉంచటం, మారు మనసు పొంది. ఇప్పుడు ఇక నీకు పాత స్వభావం, విశ్వాసం ఏం చేస్తుంది? పాత స్వభావాన్ని, మారు మనసు పొంది ఉండవు కదా, అది దీన్ని అసలు అంటుకోలేదు. ఇక దైవ చిత్తానుసారమైన మా రక్షణ దారి, దైవ చిత్తానుసారమైన విశ్వాసం, ఇవన్నీ కూడా మారు మనస్సు పొందిన వారి స్థాయి వేరుగా ఉంటుంది. లోతైన మారు మనస్సు పొందని వారి స్థాయి వేరు. మనం అందుకునే ప్రయత్నంలో ఉన్నాం, పరిగెత్తుతున్నాం, పొందుకుంటాం, జయిస్తాం. ఇంకొక విశ్వాసం చూసారా? విశ్వాసం ఒకటేంటి, మారు మనస్సు, లోతైన మారు మనస్సు పొందడం వల్ల నీ విశ్వాసం ఆగిపోదు. కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, పోరాటం వచ్చింది, ఇంట్లోనే తొందర వచ్చింది, నీ విశ్వాసం ఆగిపోదు. ఎప్పుడు? నీవు లోతైన మారు మనసు పొందిన వ్యక్తివి అయితే. నీ మారు మనసు పొందిన వ్యక్తిగా మనం ఉంటే మన విశ్వాసం ఏమైంది? బలపడుతుంది. ఈ విశ్వాసం అన్ని కార్యాలను జరిగిస్తుంది. మారు మనస్సును పొందటం. ఇంకొక సంగతి చూడండి, అపోస్తల కార్యములు 21, 26, 20 చూద్దాం. అపోస్తల కార్యములు ఇప్పుడేంటి? ఒకటేంటి, పాపములు తుడిచివేయబడతాం. రెండోది ఏంటి, విశ్వాసంలో బ్రేక్ లేకుండా సాగిపోతాం. మారు మనసు, మనం నిజమైన లోతైన మారు మనసు పొందితే విశ్వాసంలో బ్రేక్ లేకుండా సాగిపోతాం. ఇంకోటి ఏంటి, అపోస్తల కార్యములు 26, 20. చూడండి, మారు మనసు పొంది దేవుని తట్టు తిరగటం వలన క్రియలు సక్సెస్ అవుతాయి. మారు మనసుకు తగిన పనులే చేస్తాం. కానీ మారు మనసుకి మన మనసు మారపోతే ఏం పనులు చేస్తాం? కొన్నిసార్లు వీళ్ళకి అసలు ఇతనికి నిజమైన మారు మనసే లేదని అంటాం. అంటే ఎందుకన్నాం? దేన్ని బట్టి అన్నాం? ఆ వ్యక్తి మాట్లాడిన మాటను బట్టో, ఆ వ్యక్తి చేసిన పనిని బట్టో. కొద్దిగా విశ్వాసంలో మారు మనసు పొందిన వాళ్ళు ఏమంటారు? ఈ వ్యక్తికి విశ్వాసం, మారు మనసు లేదండి, మారు మనసు ఉండవాడైతే ఎట్లా మాట్లాడండి అంటాం. అంటే మారు మనసుకి చేసే క్రియలకి సంబంధం ఉంది. మారు మనసు ఎప్పుడైతే మన మనస్సుని మార్చుకుంటాం. అంటే ఏంటి మారు మనసు? అంటే ఏంటి? లోక మనసు, జన్మ కర్మ పాపముల స్వభావం, పాత స్వభావము జయిస్తే నీ యవ్వన బలము గొప్ప కార్యాలు చేయటానికి పనికి వస్తుంది. లాంగ్ లైఫ్, ఎక్కువ కాలం నువ్వు
దేవుని కార్యాలు చేయటానికి పనికి వస్తావు. ఎందుకంటే వయస్సు ఆగదు, ఇక కాలం ఆగదు. 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఇంకేసుకుంటే 90, అది ఆగదు కదా, ఇక ముగించాలి కదా. కాబట్టి యవ్వన కాలంలోనే మారు మనసు పొందితే నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? దేవుని క్రియలు చేస్తావు. మారు మనసు పొంది ఏమన్నాడు అక్కడ 26, 20లో మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు. మారు మనసుకు తగిన క్రియలు ఎట్లా ఉంటాయి అంటే యేసయ్య పనుల్లాగా ఉంటాయి. మారు మనసుకు తగిన క్రియలు ఎట్లా ఉంటాయి? మనం నిజమైన మారు మనసు, లోతైన మారు మనసు వస్తే ఇక మనం చేసే పనులు, మన మాటలు ఎలా ఉంటాయి? నువ్వు వెళ్ళుము, నీ దాసుడు స్వస్థపరచబడ్డాడు అని చెబుతాడు ప్రభు. చిన్నదానా లే అన్నాడు, తలి తాకుమి అన్నాడు ప్రభు. మారు మనసుకు తగిన క్రియలు. సో మారు మనసు యొక్క ప్రాముఖ్యత ఏంటో ఈ ఉదయకాలం మనం అర్థం చేసుకోవాలి. పాపములు తుడిచివేయబడి నిమిత్తం మారు మనసు పొందిన దాని నిమిత్తం ఏం చేయాలి? మనం విశ్వాసంలో బలపడు. మన విశ్వాసం బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే లోతైన మారు మనసు. మనం విశ్వాసపు క్రియలు ఏమన్నారు అక్కడ? మారు మనసుకు తగిన క్రియలు మనము విశ్వాసము, చదవండి అక్కడ, మారు మనసుకు తగిన క్రియలు చేయాలి. మారు మనసుకు, మన మనస్సుకు మించిన పనులు మనం చేయలేం. కాబట్టి మన మనసు మారి ఏమవ్వాలి? రూపాంతరం పొందాలి. మనసు మారి రూపాంతరం పొందితే మన క్రియలు ఎలా ఉంటాయి? ఇక సామాన్యమైన స్థాయిలో ఉండవు. గొప్పగా మనం దేవునికి, గొప్ప అంటే ఏ గొప్ప? దేవునికి మహిమ తెచ్చే పనులు. అర్థమైందా? మారు మనసు వెనకాల ఉన్నటువంటి ఫలితం ఏంటి? పాపములు తుడిచివేయబడి నిమిత్తం, విశ్వాసంలో బలపడి నిమిత్తం, మారు మనసుకు తగిన క్రియలు. మూడవది మరొకటి చేసి నేను ముగిస్తాను. మరొకటి చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. పరలోక రాజ్యము, వినండి జాగ్రత్తగా, పరలోక రాజ్యము వినండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఎందుకంటే మారు మనసు దేనికోసం అయితే యేసయ్య బిడ్డలమైన మనం ఎదురు చూస్తున్నామో ఆ రాజ్యం ఏమైందంట? దగ్గరికి వచ్చింది. ఏ రాజ్యం అది? పెద్దగా పరలోక రాజ్యం సమీపం. కాబట్టి మీకేం కావాలంటున్నాడు? మారు మనసు పొంది చదువు. ఎందుకు పొందమంటున్నాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. కాబట్టి మీరేం చేయాలి? చూసారా, ఇది మరొకటి ఎన్నో రాసులే. పాపములు తుడిచివేయబడు నిమిత్తము, విశ్వాసంలో బలపడు నిమిత్తము, మారు మనసుకు తగిన క్రియలు చేసే నిమిత్తము, పరలోకములో ప్రవేశించే నిమిత్తము మనకేం కావాలి? లోతైన మారు మనసు. ఇంకొక మాట గమనించండి, 4:17 మత్తయి సువార్త, 4:17 మత్తయి సువార్త. అప్పటి నుండి ప్రభువు కూడా ఏం బోధిస్తున్నాడు? పరలోక రాజ్యం సమీపించింది కనుక మనకేం కావాలి? అది అంటే ఎటు చూసినా మారు మనసును తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? భక్తి జీవితంలో ఫస్ట్ ప్లేస్లో పెట్టాలి. లోతైన మారు మనసు అనుభవాన్ని పొందాలి. మనకి భక్తి బైబర్త్ కొంతమందికి వస్తుంది. అంటే అమ్మ నాన్న భక్తి చేస్తుంటే పిల్లలు కూడా చర్చికి అలవాటు అవుతారు. ఏదో దేవుడు మేలు చేసిన దాన్ని బట్టి చర్చికి అలవాటు అవుతాం. క్రమంగా చర్చిలో ఒక క్రమం జరుగుతుంటే ఆ పద్ధతిని నేర్చుకుంటాం. హల్లెలూయా అని చెప్పి అంటున్నారు, మనం కూడా నేర్చుకుంటాం. హల్లెలూయా అంటాం నేర్చుకుంటాం. ప్రైజ్ ద లార్డ్ అంటున్నారు సంఘంలో, మనం కూడా ఏమంటాం? ప్రైజ్ ద లార్డ్ అంటాం. లేదా వందనాలన్నీ అంటాం ఆ సంఘంలో. ఇవన్నీ వస్తున్నాయి, కానీ మనకేం కావాలి? మారు మనసు. దీని విషయంలో మనం ఎందుకు చేతులారా పోగొట్టుకోవాలి? దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేస్తున్నాడు. మనకి ఎందుకు ఇంత దిగజారుడు తనంలో మనం కొనసాగాలి? ఇది అసాధ్యం అంటే అసాధ్యమైన కార్యమేమీ కాదే. ఎవరికి వాళ్ళే, భార్యకి భర్తకి సంబంధం ఎవరికి వాళ్ళే ఈ లోతైన మారు మనసు అనుభవంలోకి వస్తే నువ్వు క్యాష్ చేసుకోగలవు.
క్యాష్ సెండ్ చేయగలం. ఆ పిన్ నెంబర్ కలవకపోతే ఏమీ చేయలేం. వృధా ప్రయాస. చూడండి, కాబట్టి ఇది వదిలిపెడదామా? కుదరదు. అక్కడంతా అకౌంట్ అంతా ఎక్కడుంది? అక్కడ ఉంది. అక్కడ ఎట్లా వదిలిపెడతావు? భూలోకంలో అకౌంట్ అక్కడ ఉంది, పరలోకంలో అకౌంట్ అక్కడ ఉంది. ఎట్లా వదిలిపెడతావు? బాబు నాకు ఈ భక్తి వద్దు, ఏం వద్దులేని దేమాలో ఇహలోకమును స్నేహించినట్టుగా మనం కూడా వెళ్ళిపోతే, ఎవరైనా యూదా ఇస్కరియోతు ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోతే ఏమైంది? వాళ్ళు ఏం సంపాదించుకున్నారు? ఆత్మను సంపాదించుకోలేదు, జీవిత యాత్రను సుఖంగా కొనసాగించలేదు, ప్రభుతో పరలోక రాజ్యంలో కూడా లేరు. వివేకం కలిగిన మనకి ఈ సంగతులు అర్థం అవ్వట్లేదా అంటే ఖచ్చితంగా అర్థమవుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడి విషయంలో మనల్ని స్థిరపరచబోతున్నాడు. ప్రభువు చెప్పాడు, మారు మనస్సు, పరలోక రాజ్యం సమీపించింది కనుక. అది ఇంకొక వాక్యాన్ని గమనించి, అదే లోకాసు వార్త 24:47 ప్రభువు చెప్పిన మాట చూసి ముగించుకున్నాం. లోకాసు వార్త 24:47 తొందరగా చదవండి. 24 యెరూషలేము మొదలుకుని సమస్త జనములలో ఆయన పేరిట, అంటే యేసయ్య పేరిట మారు మనసు, పాపక్షమాపణ ప్రకటించబడునని. అంటే నెక్స్ట్ ఏంటన్నమాట? అసలు సర్వలోకానికి ఏం ప్రకటించాలంట? మారు మనసు, పాపక్షమాపణ, మారు మనస్సు. ఈ మనస్సు, నా మనస్సు, నీ మనస్సు ప్రభు మనస్సుతో మమేకం చేసుకోవటానికి మనకు ఆసక్తి ఉంటే ఇదేమి పెద్ద మనం ఏదో ఇదే పెద్ద ముగ్గు అవసరం లేదు, ఒక 50 కొబ్బరికాయలు తేవసరం లేదు, అవన్నీ హంగామా చేయవసరంలా. నీ భర్త ఒప్పుకోవట్లేదు, నీ బంధువులు ఒప్పుకోవట్లేదు, అసలు నోరు తెరిచి ఏంది నోరు తెరుస్తున్నావు? ఒకసారి ప్రార్థన చేస్తున్నావు, దయ్యం పట్టింది ఒక, ఏంది నోరు తెరిచి మమ్మ అంటున్నావేంది అంటుంది దెయ్యం. ఆమదాలపల్లిలోని ప్రసాదరావు గారి కాలంలో ఆయన లేడు, దానికి అన్నీ తెలుసు. చూసారా? కాబట్టి ఏమీ లేదు, నువ్వు చక్కగా ఒక కుర్చీలో కూర్చోవచ్చు, లేకపోతే ఓపికంటే సాపేసి కూర్చోవచ్చు. అందరు నిద్రపోతున్నావు, ప్రశాంతంగా మెలకు వచ్చింది, కూర్చోవచ్చు. దేనికోసం ప్రార్థన చేశారు? శనివారం తెల్లవారింది దేనికోసం? వాళ్ళకి మారు మనసు. ఇసుకలో తల దూరిపోయేటట్టుగా ఎందుకు వాళ్ళు వేదన పడ్డారు? మారు మనసు. ఆ తర్వాత వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళు అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోయారు. ఇక్కడ ప్రభువు మారు మనసు, యెరూషలేము మొదలుకొని అంతటా మారు మనసు ప్రకటించడం, ఇదే మారు మనసు, పాపక్షమాపణ ప్రకటించాలని ప్రభువు తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ఇన్ని మేలులు, ఇన్ని ఆశీర్వాదాలు మారు మనసు అనే అనుభవంలో మనకు దొరుకుతున్నాయి, లోతైన మారు మనసు. కాబట్టి మనలో ఉన్న ప్రస్తుత మారు మనసు స్థాయి ఎంత ఉంది, మనం ఇంకా ఏ స్థాయికి ఎదగాలి అనేది పరిశీలించుకుంటా ప్రార్థన చేద్దాం. దేవుడు ఆయన కృపలో లోతైన మారు మనసు అనుభవంలోకి మనల్ని నడిపించి, ఆయన మనస్సు మనకిచ్చి ఆ ద్వారా మనల్ని బలపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రభువుతో మాట్లాడదాం. అందరూ ఎవరి కాళ్ళకి